నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరియు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి స్వీట్లు పంచి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు। భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు ఏర్పాటు చేసి 4వ వార్డులో ముఖ్య అతిథిగా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి పాల్గొని జెండా ఎగురవేసి సీనియర్ తెలుగుదేశం కార్యకర్తలకు సన్మానం నిర్వహించారు। అనంతరం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న కార్యకర్తలకు సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, మద్దాల రాము, షేక్ షబీనా బేగం మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। జోహార్ ఇండియా लागे से రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించి తెలుగుదేశం పార్టీ స్థాపించి దాదాపుగా 43 సంవత్సరాలు అయింది। ఈవేళ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా బ్రహ్మాండంగా దేశంలోనే కాకుండా విదేశాల్లో తెలుగువారు ఎక్కడున్నా సరే ఈ పండగ జరుపుకుంటున్నారు అందరూ కూడా। ఎందుకంటే ఒక మహానీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ఎన్నో రకాలుగా తెలుగు జాతిని తెలుగు జాతి గౌరవాన్ని కాపాడి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానీయుడు ఎవరైనా ఉన్నారు అంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు। ఈ రోజున మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం చాలా బ్రహ్మాండంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గంలో ముఖ్యంగా టౌన్ అధ్యక్షులు అలాగే మరి ఇక్కడ నాయకులు అలాగే కమిటీలు అన్నీ అందరూ మహిళలు అందరూ ఉన్నారు। అందరి సమక్షంలో చాలా దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో నివాళులు అర్పించిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏనాడైతే అన్నగారు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీని స్థాపించి మన భారతదేశంలోనే 9 నెలలు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి 9 నెలల అధికారం వచ్చిన రికార్డు, ప్రపంచ రికార్డు ఇంకా ఏ పార్టీకి లేదని చెప్పడం జరుగుతుంది। అలాగే మన స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడటమే కాకుండా కూడు గుడ్డ అందరికీ దొరకాలని అలాగే ఎన్నెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఎన్నో ప్రవేశపెట్టిన మహనీయుడు మహాత్ముడు మన అన్న ఎన్టీ రామారావు గారు। ఈ రోజున తెలుగు జాతి ప్రపంచం నలుమూల తలెత్తుకుంది బతుకుతుందంటే దానికి కారణం మన అన్న ఎన్టీ రామారావు గారు। ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు గారిని బాలయ్య బాబు గారు కానీ ఆయన వారసులుగా ఈ తెలుగుదేశం పార్టీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నడిపిస్తున్నారు। ప్రతి ప్రజలకి చేరువవుతూ అయ్యి మన దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది। జై హింద్, జై తెలుగుదేశం పార్టీ। నర్సాపురంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రంజాన్ పర్వదినం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యుడు బొమ్మిడి నాయకర్ ముస్లిం సోదర సోదరీమణులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజల తరపున ముస్లిం కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టరు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాం నయీం అస్మి పాల్గొన్నారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఇటువంటి వేడుకలను జరుపుకోవడం సంతోషించదగ్గ విషయం అన్నారు। జిల్లాలోని ప్రతి ముస్లిం కుటుంబము సుఖ సంతోషాలతో విద్య వ్యాపార అభివృద్ధితో మెండుగా ఉండాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, డిఎస్పీ శ్రీవేద, మున్సిపల్ కమిషనర్, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, జనసేన పార్టీ టీడీపీ పట్టణాధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, జక్కం శ్రీమన్నారాయణ, ముస్లిం మత పెద్దలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఏప్రిల్ నుంచి పెంపుదల చేయాలనుకున్న ఆస్తి పన్ను ఆలోచనను విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ డిమాండ్ చేశారు। శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేస్తూ గతంలో అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు చేసేవారని, గత ప్రభుత్వం 2020లో కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఆస్తి విలువ ఆధారంగా పన్నును వసూలు చేస్తుందని తెలిపారు।
గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలోని మున్సిపల్ చట్టాలకు సవరణలు చేసి సవరణ చట్టం 44/2020 తీసుకువచ్చారని, ఈ సవరణ చట్టాన్ని అమలు జరపడం కోసం 2020లో GOAS నెంబర్ 198 ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను 2025 ఏప్రిల్ నుండి ఏదైతే పెంపుదల చేయాలనుకుంటుందో ఆ పెంపుదలని విరమించుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మున్సిపాలిటీల్లో గత ప్రభుత్వం చట్ట సవరణ చేసి 2020లో గతంలో అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్నుని వసూలు చేసేవారు. అయితే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి లొంగి ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వసూలు చేసే సిస్టాన్ని ప్రారంభించింది. గత 2-3 ఏళ్ల నుంచి కూడా ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా ఆస్తి విలువ ఆధారంగా పన్నుని వేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు 2025 ఏప్రిల్ నుండి వసూలు చేసే ఏదైతే ఆస్తి పన్ను ఉందో ఆస్తి పన్నుని పెంపుదల లేకుండా కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్తిలిలోని పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. పార్టీ పతాకాన్ని పూతినేడు శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఏఎంసీ మాజీ అధ్యక్షుడు పోలిశెట్టి చంటి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ పార్టీ స్థాపిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అదే స్ఫూర్తితో పరిపాలన చేస్తూ అభివృద్ధి పదంలో రాష్ట్రం పయనించేలా చేస్తున్నారన్నారు. మరో ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అంచెలంచెలుగా ఎదిగి నేడు 1 కోటికి పైగా పార్టీ సభ్యత్వంతో ముందుకు దూసుకుపోతోంది అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పార్టీ మరింత బలపడిందని అన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు పూతినేడు శ్రీనివాస్ మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని అన్న ఎన్టీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తి మేరకు, ఆయన పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అఖిల మండలం అఖిల పార్టీ ఆఫీసులో జరుపుకున్నాం. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకి అండ తెలుగుదేశం పార్టీ, అలాగే సంక్షేమ కార్యక్రమాలు పుట్టించింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో సంక్షేమం ఓ పక్క, అభివృద్ధి ఓ పక్క చేసుకుంటూ 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43 సంవత్సరాలకు అడిగేస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక పండుగ దినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించి వేళకి 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ రోజుకి కూడా పార్టీ చెక్కు చెదరకుండా అలా ఉందంటే ఆయన యొక్క గొప్పతనం చెప్పేసి మరొకసారి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే, ఆయన బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని కూడు గుడ్డ అని చెప్పేసి ఆయన నినాదం చేసుకుంటూ ప్రజలకి ఈ 3 కూడా సక్సెస్ఫుల్గా అందించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడిందంటే అన్న ఎన్టీ రామారావు గారికి చూసి, ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని పడిపోకుండా అలా నిలబెట్టి ఈ రోజుకి పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఆయన కృషికి మనం అభినందనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 43వ ఆవిర్భావ దినోత్సవం మనం రాష్ట్రం అంతా కూడా ఎంతో కోలాహలంగా చేసుకుంటూ జరుగుతుంది. ఆయన పెట్టిన పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ఈవేళ మనం ఎక్కడా లేనటువంటి నాయకులు కార్యకర్తలతోటి 1.2 లక్షల సభ్యత్వంతో రికార్డు అయిందంటే ఆయన చూపించిన చొరవ ఈవేళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలా ముందుకెళ్తుంది. ఆ రకంగా మనం అందరం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటూ మాకు
గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి శనివారం కృతజ్ఞతా పర్యటనలో భాగంగా అత్తిలి మండలంలోని బల్లిపాడు, వరిగేడు, పాలి ఉన్నత పాఠశాల, అత్తిలి బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలుర పాఠశాలలను సందర్శించారు. పలు విద్యారంగ సమస్యలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మండల క్యాడర్ పాల్గొన్నారు. అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ నాయకుడు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో రాజకీయ సంస్కరణలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా అనేక సంస్కరణలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా పార్టీ కృషి చేస్తోందని అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, వివిధ పథకాలను మహిళలకు అమలు చేసి వారికి రాజ్యాధికారం కల్పించింది తెలుగుదేశం పార్టీ అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తణుకు పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలుగువారిని అవమానాలకు గురి చేయడంతో ఆత్మగౌరవ నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు కేవలం 9 నెలల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి అప్పటి వరకు ఉన్న పెత్తందారీ వ్యవస్థలను అధిగమించి తెలుగుదేశం పార్టీ ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకువచ్చేందుకు కృషి చేశారు అన్నారు. నారా చంద్రబాబు నాయకత్వం జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 44వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ అడుగుపెట్టడం. 44 సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు రాష్ట్రంలోనూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలుగువారిని ఏ విధంగా అవమానాలకు గురి చేస్తుందో దాని నుంచి ఒక ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి అప్పటి వరకు ఉన్నటువంటి పెత్తందారీ వ్యవస్థల్ని ఈరోజు అధిగమించి తెలుగుదేశం పార్టీ ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలకి రాజ్యాధికారానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆత్మగౌరవ నినాదంతో ఈరోజు తెలుగువారందరినీ కూడా ఏకోన్ముఖులను చేసి ఆ రోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అనేక సంస్కరణలకి నాంది పలికినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అభివృద్ధి, సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ. అలాగే బడుగు, బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే రైతన్నలకి ఆ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా వివిధ పథకాల ద్వారా మహిళలకి రాజ్యాధికారాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా రాష్ట్రంలో రాజకీయ సంస్కరణలకి నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా అనేక సంస్కరణలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా కృషి చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే భవిష్యత్ తరాల కోసం, భావితరాల కోసం ఒక విజన్తో పరిపాలనకి నాంది పలికి ఆ విజన్ని అమలు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ముందుంటుంది. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా చెక్కు చెదరకుండా ఒక కోటలాగా నిల్చున్నటువంటి వ్యవస్థాగత నిర్మాణం, కార్యకర్తలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలుగా నిరంతరాయంగా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పోరాడుతుందంటే దానికి కారణం ఈరోజు కార్యకర్తలు అనేది
వాస్తవం. పట్టిన జెండా దించకుండా తెలుగుదేశం పార్టీ ఏ పిలుపు ఇస్తే ఆ పిలుపును అమలు చేస్తూ పార్టీయే పరమావధిగా భావించిన కార్యకర్తలు పార్టీ ప్రతిష్టతకు కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పార్టీ నాయకులు కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. 43 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూ పార్టీకి సేవలందిస్తున్న మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, సీనియర్ నాయకులు పచ్చిపాల కృష్ణమూర్తి, ఉమ్మి రాంబాబు, పంపన పద్మారావు, దంపనబోయిన శేషగిరి, తాతపూడి మారుతీరావు, నల్లా భాస్కర్రావు, తామ్రపు సత్యనారాయణను పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించి నూతన దుస్తులను అందజేశారు. మన తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అనేక మంది తెలుగుదేశం పార్టీ పటిష్టతకి కృషి చేస్తూ ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుగాటుగా మలిచినటువంటి వ్యక్తులు స్వర్గీయ ముళ్లపూడి హరిచంద్రప్రసాద్ గారు, బాలబుల్లి రామయ్య గారు, వైటీ రాజా గారు, అలాగే ముళ్లపూడి కృష్ణారావు గారు, అదేవిధంగా అనేక మంది నాయకులు, కార్యకర్తలు వారందరికీ కూడా కీర్తిశేషులైనటువంటి వారిని స్మరించుకుంటూ, వారి సేవలను స్మరించుకుంటూ నుంచి 43 సంవత్సరాలుగా పట్టిన జెండాను దించకుండా తెలుగుదేశం పార్టీ ఏ పిలిపిస్తే ఆ పిలుపుని అమలు చేస్తూ పార్టీయే పరమావధిగా భావించి పార్టీ కార్యక్రమాలను కానీ తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా విశ్వాసపాత్రులుగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగాను అండగా నిలబడినటువంటి సీనియర్ కార్యకర్తలు ఈ పార్టీలో ఇదే విధంగా రాబోయే భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అండతో ఈ పార్టీ అప్రధాతంగా 100 సంవత్సరాల పైగా తెలుగువారు ఉన్నంత కాలము కూడా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ప్రయోజనాలు కాపాడడంతో పాటు ఆర్థికాభివృద్ధిని సాధించడానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం తణుకులో ఎమ్మెల్యే ఆర్థిక సాయంతో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమాంలకు, మౌజింలకు గౌరవ వేతనం అందించడం, ముస్లిం మైనార్టీల కోసం బడ్జెట్లో 5,500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. షాదీఖానాల అభివృద్ధి, పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి మక్కా వెళ్లే వారికి ఆర్థిక సాయం చేసేందుకే ఈ కేటాయింపులు చేశారు అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకి సంబంధించి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందించారో, ముఖ్యంగా రంజాన్ తోఫా కానీ, విదేశాల్లో చదువుకోవడానికి సహాయం కానీ, మక్కా వెళ్ళడానికి కానీ ఆర్థిక సహాయం కానీ, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే వాటన్నింటినీ కూడా రద్దు చేసి ముస్లిం మైనారిటీ వర్గాల్ని తీవ్రమైనటువంటి నిరాశకు గురి చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా మనకి ఇమాములకి, మౌజాన్లకి గౌరవవేతనాన్ని అందించడం కానీ, ముస్లిం మైనారిటీల కోసం బడ్జెట్లో దాదాపు 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి మనకి కావలసినటువంటి ప్రాథమిక అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మన షాదీఖానాల అభివృద్ధికి కానీ, మన పిల్లల విదేశీ చదువుకోవడానికి కానీ, మక్కా వెళ్ళే వారికి ఆర్థిక సహాయం కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారు అందించే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం
ముస్లిం మైనారిటీ వర్గాల సంక్షేమానికి కట్టుబడి వారి ప్రయోజనాలను కాపాడే విధంగా వారిలో అందరిలో కూడా ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అందించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో రంజాన్ తోఫా అందించేవారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని తీసివేసినటువంటి పరిస్థితి. మన ముస్లిం కుటుంబాలందరూ కూడా రంజాన్ ఎంతో సంతోషంగా రంజాన్ పండుగ చేసుకునే వారికి అటువంటి వారిలో నేను కూడా భాగస్వామిని కావాలని వారందరికీ కూడా ఈ పండుగ సందర్భంలో నేను కూడా వారి కుటుంబ సభ్యుడిగా మీ సంతోషాన్ని పంచుకోవాలని రంజాన్ తోఫాని మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఈరోజు. ఈ వార్తలకు స్వల్ప విరామం.